అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ ఫ్యాషన్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఒక మంచి హెయిర్ స్టైల్తో. ఈ హెయిర్ స్టైల్ మీడియం టు లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చండి. శారీస్ మీదకి బాగుంటుంది, చూడిదార్స్ మీదకి బాగుంటుంది, డ్రెస్సెస్ మీదకి, టాప్స్ మీదకి, ఎలా ఎలా వేసుకున్నా కానీ ఈ హెయిర్ స్టైల్ సూట్ అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను హెయిర్కి పాపిడి తీసుకున్నానండి. సైడ్కి పాపిడి తీసుకున్నాను. సైడ్కి పాపిడి తీసుకొని చెవి వరకు ఇలా హెయిర్ని సపరేట్ చేసుకుంటున్నానండి. సపరేట్ చేసేసుకున్న తర్వాత వెనకాల ఉన్న హెయిర్ని క్లచ్తోని సెక్యూర్ చేసేసుకున్నాను. క్లచ్ పెట్టేసుకున్నాను. క్లచ్ పెట్టుకున్న తర్వాత కొంచెం హెయిర్ని బ్యాక్ కోమ్ చేస్తున్నానండి. బ్యాక్ కోమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పఫ్ కొంచెం పైకి నుంచొని ఉంటుంది. అందుకోసం అని చెప్పి పఫ్ కోసం అని చెప్పేసి కొంచెం అలా పెట్టాను అనమాట. హెయిర్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైట్గా ట్విస్ట్ చేసుకోవాలండి. ట్విస్ట్ చేసేటప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేయాలి అంటే హెయిర్ ఇలా కొంచెం పైకి లూజ్ చేసి పైకి నెట్టాలండి. హెయిర్ అలా చూసారు కదా, కొంచెం పైకి నెట్టాలి. పైకి నెట్టడం వల్ల ఏమవుతుందంటే పఫ్ లాగా నుంచొని ఉంటుందన్నమాట. అందుకోసం కొంచెం పైకి హైట్గా నుంచొని ఉంటుందన్నమాట. అందుకోసమని ఇప్పుడు సైడ్ ఎడ్జ్లో ఏం చేస్తుందంటే క్లిప్స్ పెడుతున్నాను. టిక్స్ పెట్టేసుకుంటున్నానండి. ఇలా టిక్స్ పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ కొంచెం ఫ్లాట్గా ఉంది, అందుకని హెయిర్ని కొంచెం లూజ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఏం చేయాలంటే ఇటు సైడ్ ఉంది కదా హెయిర్, ఇటు సైడ్ కూడా చెవి వరకు హెయిర్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా ట్విస్ట్ చేసుకోవాలండి. ఇలా ట్విస్ట్ చేసేసుకొని సేమ్ ఫస్ట్ ఏం ప్రాసెస్ చేసామో సేమ్ అలాగే ప్రాసెస్ చేసుకునేది. హెయిర్ని ఇలా ట్విస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లూజ్ చేసి కొంచెం క్లిప్ పెట్టుకోవాలన్నమాట. టిక్స్ పెట్టేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఏం ప్రాసెస్ చేసామో సేమ్ అదే ప్రాసెస్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే హెయిర్ పైకి వచ్చేలాగా పెట్టుకొని కింద ఈ క్లిప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే హెయిర్ అంతా ఒక సైడ్కి తీసేసుకున్నాను. హెయిర్ అంతా ఒక సైడ్కి తీసేసుకున్న తర్వాత ఈ హెయిర్ మొత్తాన్ని కొంచెం కోమ్ చేసుకుంటున్నానండి. తూకున్న తర్వాత ఏం చేస్తానంటే 2 పాయలుగా సపరేట్ చేసేసుకుంటున్నాను. 2 పాయలుగా సపరేట్ చేసుకొని ఒక పాయని ఇలా ట్విస్ట్ చేసేసుకుంటున్నాను. తిప్పేసుకుంటున్నాను అనమాట. జుట్టంతా ఇలా తిప్పేసుకుంటున్నాను. దాన్ని ఒక వేలికి పెట్టేసుకొని ఇంకా సెకండ్ పాయ ఉంది కదా, ఆ సెకండ్ పాయని కూడా ఇలా తిప్పేస్తున్నాను అనమాట. 2 సపరేట్ డైరెక్షన్లో తిప్పుకోవాలి. ఎందుకు అంటే ఇలా తిప్పినప్పుడు మనం తిప్పింది కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. అందుకోసము జడలాగా కనిపిస్తుంది, అందుకోసం అనమాట. మొత్తం ఒకేలా కలిసిపోకుండా కొంచెం మెలి తిప్పుకుంటూ మళ్ళీ ఒకదాన్ని ఒకటి తిప్పాలన్నమాట. ఇలా తిప్పుకున్న తర్వాత ఏం చేయాలంటే కింద దాకా వచ్చేసిన తర్వాత కిందన ఏం చేయాలంటే రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలండి. కిందన ఇలా ట్విస్ట్ చేసేసుకున్న తర్వాత చివరి దాకా వచ్చేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. ఈ చివరన రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు హెయిర్ లూజ్గా ఉంది కదా, దాన్ని కొంచెం లూజ్ చేసి జడ ఒత్తుగా కనిపించేలాగా చేసుకోవాలండి. కొంచెం రబ్బర్ బ్యాండ్ పైకని లూజ్ చేసి రబ్బర్ బ్యాండ్ పైకని ఇలా కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే జడ కొంచెం ఒత్తుగా కనిపిస్తుంది, నీట్గా మన హెయిర్ స్టైల్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది మనం ఇలా సైడ్కి వేసుకుంటున్నాం కాబట్టి ఈ జడ మనం ఇలా చుడిదార్స్ వేసుకున్నా బాగుంటుంది, నీట్గా కనిపిస్తుంది. ఇంకా టాప్స్ వేసుకున్నా, దేనికి వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. చూసారు కదా హెయిర్ స్టైల్ని, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మీరు మన ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.